అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ కార్యక్రమంలో గత 5 సంవత్సరాల కాలంలో స్కూల్లో న్యూ డేటా ఎన్రోల్మెంటు గత 5 సంవత్సరాల కాలందే నోట్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారో గత 5 సంవత్సరాల కాలంలో స్కూల్లో అందరికీ డేటా ఉంటుంది. అయితే ఎవరికైనా లేకపోతే ఈ న్యూ ఎన్రోల్మెంట్ డేటా ఏ సంవత్సరంలో ఎంత ఉందో తెలుసుకునే విధానం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా న్యూ ఎన్రోల్మెంట్ డేటా తెలుసుకోవడానికి మీ మొబైల్ యాప్లో గూగుల్ సెర్చ్ బార్లో ఈ విధంగా గూగుల్లోకి వెళ్ళి udisplus.gov.in అని క్లిక్ చేస్తే దాని కింద ఈ విధంగా UDIS ప్రొఫైల్ ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చే దాంట్లో గో టు UDIS హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఈ విధంగా వచ్చిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ న్యూ యువర్ స్కూల్ అని ఉంటుంది. అందులో వ్యూ పోర్టల్ న్యూ వెర్షన్ వ్యూ పోర్టల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది న్యూ యువర్ స్కూల్ అని. మన స్కూల్ డేటా తెలుసుకోవడానికి UDIS ద్వారా వెళ్ళొచ్చు, స్కూల్ నేమ్ ద్వారా వెళ్ళొచ్చు, పిన్ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేనైతే UDIS ద్వారా వెళ్తున్నాను. ఈ స్టేట్ అనేది మనకు సెలెక్ట్ అవ్వదు కాబట్టి UDIS మీ స్కూల్ యొక్క UDIS నోట్ చేయండి. నోట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇలా స్క్రోల్ చేస్తే ఈ కింద భాగంలో ఈ విధంగా షో ఎంట్రీస్ 10 నుండి UDIS కోడ్, అలాగే మన స్కూల్ పేరు, రీజియన్ డీటెయిల్స్, అదే బేసిక్ డీటెయిల్స్, స్కూల్ స్టేటస్ ఇలాగా ఉంటుంది. ఇందులో మనకి మన స్కూల్ నేమ్ దగ్గర ఈ యారో మార్క్ ఉంది కదండి, క్రాస్గా ఉంది. దీని మీద టచ్ చేస్తే ఈ విధంగా మన స్కూల్ అడ్రస్తో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే 2018-19, 2019-20, 2020-21, 2021-22, 22-23 ఈ విధంగా రిపోర్ట్ కార్డ్ అనేది ఉంది. ఇందులో మీకు కావాల్సిన ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. నేను ముందుగా 2018-19 ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ డౌన్లోడ్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఎగైన్ అని అడుగుతుంది. మీరు ఇదే ఫస్ట్ అయితే డౌన్లోడ్ అని అడుగుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ తర్వాత కాపీ టు అని ఉంది. ఈ కాపీ టు టచ్ చేస్తే అందులో మీకు ఎక్కడ కాపీ చేసుకోవాలో అక్కడ అడుగుతుంది. ఆ విధంగా మీరు కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే మళ్ళీ 2వ సంవత్సరానికి సంబంధించి 2019-20 దీని మీద టచ్ చేస్తే ఓపెన్ డౌన్లోడ్. మళ్ళీ సేమ్ ఈ విధంగా ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేసి ఇక్కడ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న యారో మార్క్ టచ్ చేసి ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, మోర్ అని ఉంది. దీని మీద టచ్ చేస్తే ఇందులో కాపీ టు అని ఉంది. ఈ కాపీ టు ఓకే చేయండి. అప్పుడు కాపీ అవి మీ మొబైల్లో SD కార్డు ఉంటే SD కార్డు, లేదా ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కడో చోట సేవ్ చేసుకోవచ్చు మీకు అందుబాటులో.
నేనైతే ఎస్టీ కార్డులో ఇందులో 7th క్లాస్ నోట్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ పేస్ట్ వస్తుంది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని విద్యా ప్రవేశం కార్యక్రమంలో ఆ యాప్కి సంబంధించిన దాంట్లో ఇమేజ్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.